హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఎప్పుడు చూసినా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పర్సన్ మీ గురించి గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా? మిమ్మల్ని మోసం చేసినందుకు, మిమ్మల్ని చీట్ చేసినందుకు ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి తన లైఫ్లో వస్తాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందన్నమాట. మీ పర్సన్ తన తప్పు తెలుసుకుని మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతారా లేదా అనేది తెలుసుకోవచ్చు. Wheel of Fortune, Queen of Pentacles, Page of Cups, Seven of Cups, Death, Page of Swords, Six of Pentacles, Queen of Wands, Two of Cups, Strength, King of Swords, Three of Wands, Seven of Swords, the Moon. Bottom of the deck, Two of Swords, Seven of Pentacles, Ten of Wands. Okay, the Tower. ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు, వృషభం, కన్య, మకరం పెంటికల్స్ ఎనర్జీ. అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్లో ఎవరినైతే చీట్ చేశారో, అంటే ఇక్కడ తన కెరియర్ గురించి ఆలోచించుకొని ఇక్కడ ఎమోషన్స్ని పక్కన పెట్టి ఎవరినైతే ఈ వ్యక్తి చీట్ చేశారో, ఏ రిలేషన్ అయితే డెత్ అంటే ఎండ్ చేసేసారో పూర్తిగా, అంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, రీయూనియన్ చేయాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ కూడా ఈ వ్యక్తికి పాస్ట్లో లేవు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఇక్కడ మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోవడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, మిమ్మల్ని చీట్ చేసి. సెవెన్ ఆఫ్ సోర్స్. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే టాక్సిక్ బిహేవియర్ అనేది కూడా మీ విషయంలో చేశారు అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత జెన్యూన్గా ఉన్నారో, అంటే మీ లైఫ్లో మీరు ఎవరికి ఇవ్వలేనంత ఇంపార్టెంట్ ఈ వ్యక్తికి ఇచ్చినా కూడా, ఆ ప్రయారిటీ అనేది ఈ వ్యక్తికి ఇచ్చినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఎటువంటి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు, అంటే తన లైఫ్లో చూస్తున్నారు కదా ఎక్కువ చాయిసెస్ ఉండడం, కానీ ఆప్షన్స్ అంటే మీరు కాకుండా వేరే అదర్ పర్సన్స్. అలాగే ఇక్కడ మిమ్మల్ని కూడా వాళ్ళలో ఒకరు అనే విధంగా ఈ వ్యక్తి ట్రీట్ చేయడం కానీ ఫాస్ట్లో.
టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ, అంటే ఈ వ్యక్తి మంచి అనేది మీరు కోరుకుంటే ఈ వ్యక్తి మీ చెడును కోరుకున్నారు. అంటే మీరు ఏమైపోయినా పర్వాలేదు, తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటే చాలు, ఈ విధంగా మీ పర్సన్ అనుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ తనంతటి తను కావాలి అని చెప్పి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు అనేది కనిపిస్తుంది అనమాట టవర్ ఎనర్జీ. అంటే ఈ వ్యక్తిని ఎవరు కంట్రోల్ చేసినా కూడా తను ఒక స్టెప్ తీసుకుంటే కనుక, అంటే ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుంటే కనుక ఈ వ్యక్తి మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వగలరు. కానీ ఈ వ్యక్తిలోనే ఆ లోపం అనేది ఉంది అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఈ వ్యక్తి కూడా ఇక్కడ రిలేషన్కి అంత వాల్యూ ఇవ్వకపోవడం వల్లే మీ రిలేషన్ని బ్రేక్ చేశారు ఫాస్ట్లో అనేది మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా బిగ్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎమోషనల్గా ఈ వ్యక్తి ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని పాస్ట్లో ఈ వ్యక్తి చీట్ చేసినందుకు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు. ఈ వ్యక్తి లైఫ్లో ఎటువంటి గ్రోత్ అనేది లేదు. ఇక్కడ రిలేషన్స్కి వచ్చేసరికి ఎటువంటి బాండింగ్ అనేది లేదు వాళ్ళ మధ్యలో. ఇక్కడ వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని పట్టించుకోకుండా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇక్కడ వాళ్ళు మీ పర్సన్తో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ అనేది చేయడం కానీ, ఇలా మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్లో జరుగుతుంది అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తిని తన లైఫ్లో ఉన్న వాళ్ళు టాక్సిక్గా బిహేవియర్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ ఎంత వాళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉన్నా కూడా, అంటే ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. అంటే మీ రిలేషన్ని వద్దు అని చెప్పి ఎవరి మాటలైతే విని, ఎవరి చెప్పుడు కొట్టు మాటలు విని ఈ వ్యక్తి మీ రిలేషన్ని దూరం పెట్టారో వాళ్ళు ప్రజెంట్ మీ పర్సన్ విషయంలో కూడా సేమ్ అదే టాక్సిక్గా బిహేవియర్ చేస్తున్నారు. మీ పర్సన్ ఏంటంటే వాళ్ళని ఎదిరించలేకపోతున్నారు. ఆ స్ట్రెంగ్త్ అనేది మీ పర్సన్ దగ్గర లేదు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని పాస్ట్లో ఈ వ్యక్తి చాలా డామినేట్ చేసేవారు. కానీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్ని డామినేట్ చేస్తున్నారు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఎమోషనల్గా తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే పాస్ట్లో మీ రిలేషన్ అనేది ఇక్కడ కెరియర్ గురించి అవ్వచ్చు, ఇక్కడ తన స్వార్థం చూసుకుని మీ రిలేషన్ని దూరం చేసుకుని, అంటే ఇక్కడ ఎమోషన్స్ని పక్కన పెట్టి ఏదైతే పాస్ట్లో డెసిషన్ తీసుకున్నారో, అంటే మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయకూడదు, మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చెయ్యాలి అనే ఆలోచనలు కూడా లేకుండా ఈ వ్యక్తి పాస్ట్లో ఎటువంటి డెసిషన్ తీసుకున్నారో దానికి ప్రజెంట్ ఎమోషనల్గా బాధపడుతున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చెయ్యాలి అనే విధంగా ఈ వ్యక్తి ప్రజెంట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు. 2 ఆఫ్ సోర్స్. బట్ ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజనెస్, అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఇక్కడ మీరు, ఈ వ్యక్తి వాళ్ళని ఎదిరించాలి, వాళ్ళ దగ్గర ధైర్యం చేసి వాళ్ళని ఎదిరించి మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూస్ చేసుకోవాలి. అంటే వాళ్ళని ఎదిరించే ఆ ధైర్యం అనేది ఈ వ్యక్తికి ఉండాలి. ఇటువంటి కన్ఫ్యూజనెస్ ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే 2 ఆప్షన్స్. మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా వేరే అదర్ పర్సన్స్ ఉండడం వల్ల ఈ వ్యక్తి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా భయం కనిపిస్తుంది అనమాట. ధైర్యం చేయలేకపోతున్నారు. అలాగని చెప్పి ఈ వ్యక్తి లైఫ్ అనేది ఏమైనా హ్యాపీగా ఉంది అంటే హ్యాపీనెస్ లేదు. తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్ ఆర్గ్యుమెంట్ అనేది చేయలేకపోతున్నారు. ఇద్దరికి ఏదైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో వాటి విషయంలో మీ పర్సన్ని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ కన్నా వాళ్ళే స్ట్రాంగ్ పర్సన్స్. మీ పర్సన్ కన్నా వాళ్ళు ఏంటంటే ఎవరినైనా కూడా కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళ మాటల ద్వారా అవ్వచ్చు, వాళ్ళ బిహేవియర్ ద్వారా అవ్వచ్చు, ఏదైనా కూడా వాళ్ళు ఎవరినైనా కూడా కంట్రోల్ చేసే వ్యక్తులు అనేది మనకి కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్, అంటే ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర ఈ వ్యక్తి ఏమీ చేయలేకపోతున్నారు.
అంటే చేతకాని వాళ్ళలాగా మిగిలిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పర్సన్ని వాళ్ళు ఫైనాన్షియల్గా అంటే ఏమైనా గ్రోత్ ఉంటేనే, అంటే వాళ్ళు ఏదైతే మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మనీ పరంగా అవి ఈ వ్యక్తి చేయగలిగితేనే వాళ్ళు మీ పర్సన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, లేదు అంటే మీ పర్సన్ని పట్టించుకోవట్లేదు అనేది అయితే మనకు కనిపిస్తుంది అనమాట. చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. 10 ఆఫ్ ఫ్యాన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఏంటంటే ఆ బాధ అనేది భరించలేను అనే విధంగా సఫర్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది. 10 ఆఫ్ ఫ్యాన్స్. ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి 7 ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని చీట్ చేసినందుకు, మీ విషయంలో టాక్సిక్ బిహేవియర్ చేసినందుకు ఈ వ్యక్తి ప్రజెంట్ చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఎప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం చేసి మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి. పేజ్ ఆఫ్ సోర్స్. ఆ విధంగా ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పర్సన్ విషయానికి వచ్చేసరికి కొంతమందికి అయితే క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగింది అనేది కూడా కనిపిస్తుంది పాస్ట్లో. అంటే మీ నుంచి దూరం చేయడానికి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తిని ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల మీకు ఈ వ్యక్తి దూరం అయిపోవడం కానీ, మిమ్మల్ని ఇష్టంగా చూడకుండా ఈ వ్యక్తి ఒక్కసారి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, టాక్సిక్గా బిహేవియర్ చేయడం కానీ, ఇలాంటివి కూడా కొంతమంది విషయంలో పాస్ట్లో జరిగాయి అన్నమాట. అది కూడా కనిపిస్తుంది. బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎండ్ చేసేసారో పూర్తిగా మళ్ళీ ఆ రిలేషన్ అనేది రీబర్త్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరినైనా కూడా కలిసి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఒకవేళ మీరు ఎక్కడున్నారు అనేది ఈ వ్యక్తికి తెలిసినా కూడా మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మీట్ అవ్వాలి. మీకు సంబంధించిన విషయాలు వేరే వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి. అంటే ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారు, మీ సిచ్యువేషన్ ఏంటి, ఒకవేళ ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లోనే ఉన్నారా, లేదంటే ఈ వ్యక్తి విషయంలో మీరు సీరియస్గా ఉన్నారా, ఎలా ఉన్నారు, ఈ విధంగా కూడా ఈ వ్యక్తి తెలుసుకుని మీ దగ్గరికి అయితే వస్తారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎమోషనల్ అయిపోయి థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డామినేట్ చేయడం వల్ల పేజ్ ఆఫ్ కప్స్ పూర్తిగా బెండ్ అయిపోయి మీ దగ్గరికి ఎమోషనల్గా ఏడుస్తూ మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఈ బాధ అనేది భరించలేక ఆ రోజులు అనేవి కూడా ముందున్నాయి అనేది కనిపిస్తుంది అనమాట. తనంతట తనే ఏడుస్తూ అంటే తను చేసిన తప్పు ఏదైతే పాస్ట్లో ఉందో ఇక్కడ అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా ఎటువంటి బిహేవియర్ చేశారో, టాక్సిక్ బిహేవియర్ చేసి మిమ్మల్ని చీట్ చేశారు కదా, దాని గురించి ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అయ్యి మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్తారు. అది కూడా చాలా ఎమోషనల్గా, ఇక్కడ మేల్ అయినా అలాగే ఇక్కడ ఫీమేల్ అయినా కూడా ఏడుస్తూ మీ దగ్గరికి వస్తారు అనేది అయితే కనిపిస్తుందన్నమాట. అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ మీరే తనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పే రోజులు అనేవి రాబోతున్నాయి అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ప్రజెంట్ ఏదైతే ఈ వ్యక్తి భరిస్తున్నారో ఈ బాధ, చాలా బర్డన్గా ఉన్నారు కదా, ఆ బాధ నుంచి ఇంకా తను బయటికి రాలేక దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఈ వ్యక్తికి అవకాశం లేదు అనేది ఈ వ్యక్తికి కూడా అర్థమయ్యి ఎమోషనల్గా తను బ్యాలెన్స్ చేసుకోలేక ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు కెరియర్ పరంగా అయినా ఏ రకంగా అయినా కూడా తనకి గ్రోత్ ఉంటే గనక, అంటే తను వాళ్ళకి ఏదో ఒక రకంగా సపోర్ట్ ఉండి
మీ పర్సన్ వల్ల వాళ్ళకి యూజ్ ఉంటేనే మీ పర్సన్ని పట్టించుకుంటున్నారు. లేదు అంటే ఈ వ్యక్తిని పట్టించుకోవట్లేదు. చాలా వరకు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఉండలేక ఇంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఈ బాధ నుంచి బయటకు రావాలి అంటే మీ దగ్గరికే రావాలి. ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్లో మీ దగ్గరికి అయితే ఏడుస్తూ వస్తారు. అంటే ఇక్కడ తన బాధని, తన ఎమోషన్స్ని తట్టుకోలేక, అంటే ఈ వ్యక్తి ఏంటంటే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి మీ దగ్గరికి వస్తారు అనేది కనిపిస్తుంది అనమాట. బట్ మీరు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ వ్యక్తిని మినిమం కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో మీ విషయంలో చాలా టాక్సిక్గా బిహేవియర్ చేశారు, మిమ్మల్ని సడన్గా చీట్ చేశారు. ఇక్కడ రిలేషన్ పరంగా మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాటిని చీట్ చేశారు, బ్రేక్ చేశారు ఈ వ్యక్తి. బట్ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఎంత ఎమోషనల్గా బాధపడి ఏడుస్తున్నా కూడా మీరు పట్టించుకోరు. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు. ప్రజెంట్ చాలా స్ట్రాంగ్గా అయిపోయారు. తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని మీరు వినరు చెప్పినా కూడా. ఎందుకంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తికి ఎంత ప్రాధాయపడి ఈ వ్యక్తికి అర్థమయ్యే విధంగా మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని చెప్పడానికి ట్రై చేసినా ఈ వ్యక్తి పట్టించుకోలేదు. కనుక ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీ దగ్గరికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీరు ఈ వ్యక్తిని పట్టించుకోరు. ఈ విధంగా కూడా తను ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చే రోజులు అనేవి దగ్గరగానే ఉన్నాయి అనేది కనిపిస్తుంది. అంటే మీరు రిలేషన్ పరంగా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి ఎమోషనల్గా అపాలజీ అనేది చెప్పబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. ఎవరైతే మిమ్మల్ని పాస్ట్లో మోసం చేశారో, నమ్మించి సడన్గా చీట్ చేశారో వాళ్ళు మీ దగ్గరికి సడన్గా వచ్చి ఈ వ్యక్తి అపాలజీ చెప్పబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే పాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా చులకనగా చూశారు. ఎవరైతే మిమ్మల్ని చీట్ చేశారో వాళ్ళు. పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఓన్లీ ఎమోషనల్ పర్సన్ మాత్రమే, మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ కాదు అని ఈ వ్యక్తి చాలా చీప్గా మీ విషయంలో అయితే అనుకున్నారనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, స్ట్రెంగ్త్. బట్ ఈ వ్యక్తి మీ దగ్గర పేజ్ ఆఫ్ కప్స్, ఎమోషనల్ పర్సన్ అయిపోయారు. అది కూడా ప్రజెంట్ తన సిచ్యువేషన్ అనేది బాగోక, తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్ని డామినేట్ చేయడం వల్ల, మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్ అంటే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది. మీ పర్సన్ విషయంలో యూనివర్స్ గైడెన్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ద చారియట్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, టూ ఆఫ్ కప్స్. చూసారు కదా, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ వ్యక్తి పాస్ట్లో మిమ్మల్ని తన కెరియర్ గురించి ఆలోచించుకోవడం కానీ ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండ్ సెట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు. ఏదో ఒకటి కారణం చేత మిమ్మల్ని దూరం పెట్టారు కదా పాస్ట్లోని. మళ్ళీ మీకు దగ్గర అవ్వడానికి ఈ వ్యక్తి వస్తే కనుక ఎమోషనల్గా, అంటే తన కెరియర్ని కూడా పక్కన పెట్టి మీ గురించి ఎమోషనల్ అవుతూ ఈ వ్యక్తి వస్తే కనుక ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్గా డిపెండ్ అయి ఉండద్దు. తను ఎంత బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేసినా మీరు మాత్రం కొంచెం కూడా ఎమోషనల్ అవ్వద్దు. క్వీన్ ఆఫ్ సోర్స్, చాలా స్ట్రాంగ్గానే ఉండండి. మీరు ఎంపరర్లా ఉండండి. అంటే మీ గురించి మీరు ముందు ఆలోచించుకున్న తర్వాతే ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించుకోండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. అంటే ఈ వ్యక్తి ఏ ఉద్దేశంతో మీ లైఫ్లోకి వస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించండి. స్ట్రాంగ్గా ఉండండి, ఎమోషనల్ అవ్వద్దు. ఈ వ్యక్తి వల్ల మీరు చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు, పాస్ట్లో చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు.
అవన్నీ కూడా ఆలోచించిన తర్వాత ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ చేసే టైంలో చాలా జాగ్రత్తగా, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ కమ్యూనికేషన్ అనేది చెయ్యండి. లేదంటే ఈ వ్యక్తి మళ్ళీ తన ఎమోషన్స్తో ఏదో ఒక రకంగా మళ్ళీ మీరు పూర్తిగా ఆ వ్యక్తికి డిఫెండ్ అయిపోయే విధంగా మాట్లాడతారు. కనుక మీరు జాగ్రత్తగా కమ్యూనికేషన్ చేయండి, స్ట్రాంగ్గా ఉండండి, ఎమోషనల్ అవ్వద్దు. మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అన్నమాట. ఒకవేళ మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి ఆలోచనలు చేస్తున్నా, లేదంటే ఆల్రెడీ మిమ్మల్ని దూరం పెట్టినా, అంటే మిమ్మల్ని చీట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నా, చీట్ చేసినా కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి ఏడుస్తూ వస్తారు మీ కాళ్ళ దగ్గరికి అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట. అంటే తన లైఫ్ అనేది ఒక నరకంగా ఈ వ్యక్తికి అయితే అయిపోతుంది. ఎవరి మాటలైతే ఈ వ్యక్తి వెళ్ళారో, ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారో వాళ్ళతో మీ పర్సన్ లైఫ్ అనేది నరకం అయిపోతుంది. భరించలేని బాధ అనేది వాళ్ళతో మీ పర్సన్ అయితే చూస్తారు. దానివల్లే ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి బాధపడుతూ పూర్తిగా ఎమోషనల్గా బెండ్ అయిపోయి వస్తారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీస్లో వచ్చాయి అన్నమాట. ఆ రోజులు అనేవి మళ్ళీ మీ పర్సనల్ లైఫ్లో అయితే రాబోతున్నాయి. మీరు స్ట్రాంగ్గా ఉండండి, ఎంపరర్లా ఉండండి. అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. అలాగే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు పూర్తిగా యూనివర్స్కి అయితే కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ డివైన్కి మీరు కనెక్ట్ అయి ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు. అంటే ఫాస్ట్లో మీ బలాన్ని, మీ శక్తిని మీరు తెలుసుకోలేకపోయారు, కానీ ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో పూర్తిగా డిఫెండ్ అయిపోయి ఉండి, బట్ ఇప్పుడు మీరు ఎంత బలవంతులో, ఎంత స్ట్రాంగ్ పర్సన్సో మీరైతే తెలుసుకోగలుగుతున్నారు, తెలుసుకున్నారు కూడా. మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ మీకు మీరే తిరిగి సంపాదించుకోవాలి అని మీరు స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నారు మీ లైఫ్లోని అనేది అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మీ లైఫ్లో మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి. అలాగే ఇక్కడ మీరు ఏవైతే చేయలేను అని అనుకున్నారో అవన్నీ కూడా చేసి చూపించాలి. మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది కూడా అందరికీ అర్థమయ్యేలాగా చెయ్యాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట. మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలి. మీ లైఫ్లో మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాటిలన్నింటినీ కూడా సాధించాలి. ఇటువంటి ఎనర్జీస్లో మీరు ఉన్నారు. ఇక్కడ మీ హోప్ ఏదైతే ఉందో అది మీరు మీ లైఫ్లో ఎటువంటి డార్క్నెస్ అనేది లేకుండా పూర్తిగా కాంతివంతంగా మీ లైఫ్ అనేది మార్చుకోవాలి. మీ లైఫ్లో మీరు హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలి. మీకు మాత్రమే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. మిమ్మల్ని మీరే లవ్ చేసుకోవాలి. ఎక్కువగా మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఇటువంటి ఎనర్జీస్లో మీరు ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి, ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ మీ వాల్యూ తెలుసుకుని మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీరు ప్రేయర్ చేయండి, మేనిఫెస్టింగ్ చేసుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మీరు ఏవైతే కోరుకుంటారో అవి యూనివర్స్ అయితే తప్పకుండా చేస్తారు. డివైన్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ని కల్పిస్తారు. మిమ్మల్ని వద్దు అని వెళ్ళిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చేలాగైతే డివైన్ చేస్తారు.
అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చింది. కాబట్టి మీరు మేనిఫెస్టింగ్ చేసుకుని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.